గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నా పలుచోట్ల మాత్రం ఇంకా ఈ అక్రమ గంజాయి రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. పలాసలో సుమారు 37 కేజీల అక్రమ గంజాయి రవాణా ముఠాను పట్టుకున్న పోలీసులు మాత్రం విస్మయం చెందే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పలాస పరిసర ప్రాంతాలకు చెందినటువంటి బెహరా ఆనంద్, అదేవిధంగా వడ్డే లోకనాథం, బెహరా రమేష్, బెహరా కామేష్ ఈ నలుగురు కూడాను ఎలిమెంటరీ స్థాయి నుండి బ్రాహ్మణ్ తర్ల ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు. అక్కడ నుండి వారి స్నేహితులుగా మెసులుతున్నారు. సిగరెట్లు, మద్యం సేవిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ వారికి మాత్రం అందులో బెహరా రమేష్కు ఏడాది క్రితం ఒడిశా రాష్ట్రం బరంపురం చెందినటువంటి పండు అనే వ్యక్తితో పరిచయం కావడం, అప్పటి నుండి వారు ఒడిశా నుండి యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా చేస్తూ పలాస వేదికగా పొట్టాలు కట్టి గుట్టు చప్పుడుగా అమ్ముతున్న విషయాన్ని మాత్రం పోలీసులు పసిగట్టారు. వారిని ఏదైతే గత చరిత్ర ఉందో వారి తాలూకు నేర ప్రవృత్తిని పరిగణనలు తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు మాత్రం ఆ నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు ఎవరైతే వారికి ఒడిశా నుండి గంజాయిని సరఫరా చేస్తున్న పండు అన్న వ్యక్తిని కూడా A3గా నమోదు చేశారు. పోలీసులు చేస్తున్నటువంటి అక్రమ గంజాయి రవాణాలు మాత్రం ఇంటి దొంగలే ఈరోజు ఈ గంజాయి ముఠాకి కీలక పాత్ర వస్తున్నారని గమనించిన పోలీసులు మాత్రం ఏ పట్టణాల్లో ఇటువంటి వారు ఉన్నారో వారందరూ తాలూగా గుట్టు కూడా రట్టు చేస్తున్నారు. అందులో భాగంగా పలాసలో పట్టుబడ్డ ఈ నలుగురు కూడాను బ్రాహ్మణ తర్ల పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు కావడం పోలీసులు అవాక్కయ్యారు. ఒడిశా నుండి అక్రమ రవాణా చేసే గంజాయి ముఠ ఒడిశాకు చెందిన వారుగా భావించిన పోలీసులు మాత్రం స్థానికులే ఈ అక్రమ గంజాయి రవాణా చేస్తున్న విషయం తెలిసి ఉలిక్కిపాటు గురయ్యారు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం.